హాయ్ ఫ్రెండ్స్, టుడే మీకోసం నేను ఒక న్యూ రెసిపీ. ఇట్స్ నాట్ న్యూ, మనకి ఈ సీజన్లో మామిడికాయలు దొరుకుతాయి కాబట్టి మనకి ఉగాది స్పెషల్గా మామిడికాయ పులిహోర తయారు చేసుకోవడం చూద్దాము. అందుకని ఇంగ్రీడియంట్స్ నేను ఒక మామిడికాయ తురిమి దాన్ని కొంచెం ఉప్పేసి కొద్దిసేపు ఉండిచ్చాను. సో దట్ ఉప్పు వల్ల మనకి మామిడికాయలో ఉన్న రసం అంతా నీరు దిగేసి దాంట్లో ఉంటుంది. అండ్ ఇది వచ్చేసి మనకి పోపు అండి. ఈ పోపులో నేను పచ్చిమిర్చి ఒక రెండు ఎండుమిర్చిలు అండ్ కొద్దిగా పల్లీలు అండ్ పచ్చిశనగపప్పు, కొంచెం ఇంగువ, పసుపు వేసి పోపు చేశాను అండ్ కొంచెం కరివేపాకు. అండ్ ఇక్కడ మనకి ఒక 1 కప్ ఆఫ్ రైస్, కొద్దిగా సాల్ట్ అండ్ కాజు. ఇప్పుడు మనం వీటిని జస్ట్ కలుపుకొని మన మ్యాంగో పులిహోర అనేది రెడీ అయిపోతుంది. ముందుగా మనం కొంచెం మ్యాంగో తురుముని రైస్లోకి కలిపేద్దాము. పులుపు చెక్ చేసుకున్న తర్వాత పోపు అనేది దీంట్లో వేద్దాం. సో ఇప్పుడు నేను మ్యాంగోని కలిపేసానండి. ఇప్పుడు మనం పెట్టుకున్న పులిహోర పోపుని దీంట్లో వేసి కలుపుతున్నాను. చూసారా ఫ్రెండ్స్, మనం పోపు కలుపుకోగానే మనకి మామిడికాయ పులిహోర ఎంత బాగుందో. అండ్ నా దీంట్లోకి మనం పెట్టుకున్న కాజు కూడా వేద్దాం. వావ్, లుక్ ఎట్ దాట్, చాలా బ్యూటిఫుల్గా ఉంది మన పులిహోర అయితే. హాయ్ ఫ్రెండ్స్, ఇక్కడ నేను కొంచెం కలర్ఫుల్గా ఉండటానికి కొంచెం క్యారెట్ అయితే తురుముకున్నాను. క్యారెట్ తురుము కూడా దీంట్లో వేసి ఒకసారి కలుపుదాం. వావ్, లుక్ ఎట్ దాట్, మంచిగా వచ్చిందండి మామిడికాయ పులిహోర అయితే. టేస్ట్ కూడా చాలా బాగుంది. పులుపు అనేది మీరు చూసుకుంటూ కలుపుకోండి. అండ్ మాకైతే మామిడికాయ పులిహోరలోకి ఖచ్చితంగా మేము ఆలూ ఫ్రై అనేది చేస్తాము. ఆలూ ఫ్రై విత్ మ్యాంగో పులిహోర, వెరీ గుడ్ కాంబినేషన్. ట్రై చేయండి. నచ్చితే వీడియోని లైక్ చేయండి. నా వీడియోస్ నచ్చితే కనుక సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. బాయ్ బాయ్.